నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షానికి రూరల్, బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బోధన్లోని మందర్న, సాలురా, ఖాజాపూర్, సుద్దపల్లి, సిరికొండలో 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గింజలు రాలిపోయాయి. మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. సుద్దపల్లిలో 500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అకాల వర్షంతో జరిగిన అపార నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ విస్తారంగా వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయింది. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం సుద్దులంలో ఉన్నాం. ఇది ఒకే గ్రామం, సుద్దపల్లి గ్రామంలో ఉన్నాం. రైతన్నలు ఉన్నారు. సార్, అంటే ఎన్ని గంటలకు వర్షం కురిసింది, ఎట్లా ఉంది మీ పరిస్థితి? రాత్రి నైట్ 10:30కు గాల్పు వారం వచ్చి ఈదురుగాలు వచ్చి మొత్తం రాళ్ళు పట్టి మొత్తం ఏం లేకుండా మొత్తము 450 ఎకరాలు సుద్దపల్లి విలేజ్ మొత్తం రైతులమందరము నష్టపోయినాము. దీనికి గవర్నమెంట్ సహకరించి మాకు ఎకరానికి ఒక 45,000 నుంచి ఖర్చు వచ్చింది. మేము మొత్తం ఇప్పుడు ఏమి మా పరిస్థితి చూస్తుంటే అంటే మాకు ఏమి అంత ఆందోళన ఉన్నది. ఈ పొలం ఏం చేయాలనేది మాకు అర్థమైతే లేదు. ఇక్కడ మొత్తం కౌలు చేసిండ్రు. పంట పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు చేతికి వచ్చినట్టేనా? అసలు ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు చేతికి వచ్చింది ఏం లేదు, మొత్తం పోయింది ఆల్రెడీ. మాది డిచ్పల్లి మండలం సుద్దపల్లి విలేజ్. రాత్రి 10:30-11 గంటలకు చాలా అయింది వర్షము. కొద్దిగా పడి ఏకదం రాళ్ళు వచ్చేసినాయి. మొత్తం రాళ్ళు వచ్చి ఆ చెరకల మొత్తం పోయింది. మేము అందరము కౌలు రైతులు ఇక్కడ ఉన్న అందరము. మాకు ప్రొద్దున వచ్చి చూసరకల ఒక్క కర్రకు ఏం లేదు, మొత్తం వడ్లు కూడా అన్ని రాలిపోయినాయి. చూసారు కదా మా పరిస్థితి ఏం లేదు. మాకు ఇప్పుడు ఎకరానికి 50,000 ఖర్చు వచ్చింది. మాకు ట్రాక్టర్లు, మందులు, ఇవన్నీ కిరాయిలు అన్ని మాకు ఇప్పుడు ఏం మిగిలేదు. మాకు అంతా పోయినట్టే. మా గవర్నమెంట్, మనకు భూపారెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు మాకు సర్వ తీసుకొని మాకు ఎట్లనే చేసి ఎకరానికి 40-45,000 మాకు కట్టియాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఎట్లా చేతికి వచ్చింది పంట? ఆల్రెడీ చేతికి వచ్చింది. రేపెల్లుండి మిషన్ పెట్టేది. ఆల్రెడీ మిషన్లకు కూడా ఫోన్ చేసినాము. రేపెల్లుండి వస్తామన్నారు. వాళ్ళు వస్తే ఆల్రెడీ చాలు చేసేది. ఈ టైంలో ఇలా అయిపోయింది. నైటే ఖతం అయిపోయింది, మొత్తం ఏం లేకుండా. సో ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, పంట పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. ఏ ఒక్క గింజ మిగలలేదు. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలమట్టమైంది, వర్షార్పణమైంది. భారీగా ఈదురు గాలులు వీచి మొత్తం ధాన్యం గింజలు అయితే రాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైతులు ఉన్నారు. ఎట్లా అంటే మీ పంట చేతికొచ్చిన ఎట్లా ఉండే సిచ్యువేషన్ బాగా గట్టిగా ఉంది. మరి మేము అనుకున్న దానికంటే బాగా ఇదైపోయింది. బాగా మేము ఈ టైంలో మేము పైకి రాలేకపోతున్నాము. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచుంటున్నాము. దీనికి వెంటనే సీఎం గారి వెంటనే దానికి కాల్ చేసి వాళ్ళ సలహాదారులు ఆయన ముఖ్యమంత్రికి చెప్పి వెంటనే వాళ్ళ హైదరాబాద్ నుంచి బృందం పంపించి సుద్దపల్లి గ్రామమును చూసి తర్వాతనే మాట్లాడి మాకు ఎకరైనా 50,000 చొప్పున సర్వే చేసుకొని మాకు ఏమి ఇస్తారో అది ఇస్తేనే మేము బతుకుతాం, లేకుంటే అంత ఊరు పెట్టుకొని వస్తాం. ఇది మొత్తం మీద సుద్దపల్లి రైతులు చెప్తున్నారు. సుద్దపల్లితో పాటు బోధన్ మండలం హుంస, మందర్న గ్రామాల్లో కూడా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా నేల వాళ్ళ పరిస్థితి. ఇటు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. మొక్కజొన్న, వరి పంటలకు నష్టం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు అయితే వేడుకుంటున్నారు. సో ఇది నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.